హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఎవరైతే ఈరోజు ఎగ్జామ్ రాసారో ఆ ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్స్ గుర్తుంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో క్వశ్చన్ ఫస్ట్ చూసుకుంటే వృత్యానుప్రాస అలంకారం గురించి ఇచ్చారండి. సో అలంకారాలకు సంబంధించి ప్రతి ఒక్క సెషన్లో కూడా మనల్ని క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. వృత్పేక్ష అలంకారము, అలాగే అతిశయోక్త అలంకారము, వీటికి సంబంధించి ఇంతకుముందు సెషన్లో కూడా అడిగారు. సో ఈ సెషన్లో వచ్చేసి మనకు వృత్యానుప్రాస అలంకారం అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ కూడా మనల్ని దీనికి సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతారండి, కంపల్సరీ చదువుకోండి. నెక్స్ట్ కథానుపద్ధతికి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ విశేషణం, ఒక వాక్యం ఇచ్చి దాంట్లో విశేషణం ఏది అనేసి అడిగారంట. సో దాంట్లో వచ్చేసి మనకు ఎర్రని అనేది మనకు విశేషణం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సరళములను గుర్తించండి అనేసి ఇచ్చారు. మీకు చాలా సార్లు అయితే చెప్పాను, సరళములు కానీ పరుషములు కానీ, నెక్స్ట్ దానికి సంబంధించి ప్రతి ఒక్కటి అంటే అంత్యములు కానీ ఓష్ట్యములు కానీ ప్రతి ఒక్కటి కూడా కంపల్సరీగా నేర్చుకోండి. దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సంశ్లిష్ట అక్షరం అనేసి మనల్ని కనుక్కోమని చెప్పారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వృద్ధి సంధి ఇచ్చారండి. సంధికి సంబంధించి మనకు సంయుక్త వాక్యాలకు సంబంధించి గ్రామర్లో ప్రతి ఒక్కదానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి. నెక్స్ట్ కొండపల్లి కోట ఎక్కడ ఉంది అనేసి అడగడం జరిగింది. సో మనకు ఎన్టీఆర్ జిల్లాలో అయితే ఉందండి. నెక్స్ట్ కుమార శతకం చూసుకున్నట్లయితే పక్కి అప్పలనరసయ్య. నెక్స్ట్ రక్షణ తంత్రాలకు సంబంధించి క్వశ్చన్ అయితే ఇచ్చారండి. రక్షణ తంత్రాలు ప్రతి ఒక్క సెషన్లో అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ప్రాథమిక అవసరం ఏది అనేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కస్కుట అన్నది ఏది అంటే అదొక పరాన్నజీవి అండి. నెక్స్ట్ డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది ఎవరంటే మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్ బొబ్బిలి యుద్ధం ఎవరికి సంబంధించింది అనేసి అడిగారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూల్యాంకనం చేయడానికి ఉపాధ్యాయులకు అవసరమైనది ఏంటి అనేసి అడగడం జరిగింది. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి చతురస్రం చుట్టుకొలత అయితే అడిగారంటండి. చతురస్రం చుట్టుకొలత వచ్చేసి మనకు 4A అనమాట. నెక్స్ట్ ఉత్పలమాలకి సంబంధించి భరణ బబరవ అండి. ఉత్పలమాలకు వచ్చేసి భరణ బబరవ. నెక్స్ట్ సగటు ప్రజ్ఞాలబ్ధి ఎంత ఉంటుంది అనేసి ఇచ్చారు. ఇది వచ్చేసి 90 నుంచి 109 అయితే ఉంటుందండి సగటు ప్రజ్ఞాలబ్ధి. నెక్స్ట్ శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అనేసి ఇచ్చారు. కారన్ వాలిస్. నెక్స్ట్ రాంబస్ వైశాల్యం ఇచ్చారంట అండి. సో ½ ఇంటూ D1 ఇంటూ D2. మనకు మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ప్రీవియస్గా ఉన్నటువంటి ఎవరైతే మ్యాథ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే నేను మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వలేదు అనుకున్న వాళ్ళు వచ్చేసి మీకు ఓల్డ్ ఈ పేపర్స్ ఉన్నాయి కదా 2022 టెట్కి సంబంధించి ఆ క్వశ్చన్ దాంట్లో ఏదో ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయండి. దాదాపు అలాంటి మోడల్స్ మనకు ఎక్కువగా రిపీటెడ్ అయితే అవుతూ ఉంటాయండి. సో బేసిక్స్ క్వశ్చన్సే అడుగుతున్నారండి మ్యాథ్స్కి సంబంధించి. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మనకు ఒక యాంటోనియము, ఒక సినోనియము, నెక్స్ట్ వచ్చేసి ఒక పేరాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్, నెక్స్ట్ సఫిక్సెస్, డిక్షనరీ క్వశ్చన్ అంటే మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయండి. ఇలా ఈజీగా అయితేనే క్వశ్చన్లు అయితే అడగడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండి. ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి క్వశ్చన్స్ గుర్తుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.